సంకల్ప శక్తి కానీ వాక్శుద్ధి కానీ రావాలి అని అంటే హృదయ శుద్ధి అవ్వాలి ముందు. ఆ హృదయంలో 6 అర్షడ్ వర్గాలు మనకి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం. ఈ 6 అర్షడ్ వర్గాలు తొలగి ప్రేమమయమైతే, హృదయం విశాలమైతే ఆటోమేటిక్గా హృదయ గ్రంథి ఏదైతే ఉందో దాన్ని తాకి వాక్కు వస్తుంది. అంటే లోపల నాభి నుంచి ఓంకార శబ్దము ఉద్భవించినప్పుడు ఆ ఓంకార శబ్దము హృదయాన్ని తాకి వైఖరి అంటే మాట రూపంలో బయటకు వస్తుంది. పరపశ్యంతి మధ్యమ వైఖరి కదా. అంటే పర అంటే బ్రహ్మస్థానము, పర అంటే పరమాత్మ స్థితి. మొత్తము టోటల్గా నాభి స్థానములో పరస్థానము అన్నారు. పర అంటే పర కాదు, పరం, అది బ్రహ్మస్థానం అన్నారు. ఆ పరం స్థితి అంతా ఇక్కడే ఉంది. మీరు తీసుకున్న ఆహారం ఏదైనా సరే పచామ్నాయం అవ్వడానికి జఠరాగ్ని రూపంలో లోపలంతా కూడా ఎంత చిత్రంగానండి. మీరు పప్పు కూర పులుసు అన్నీ పెట్టుకుని ఆహారం తీసేసుకుంటారు, అన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్ట్ కా పార్ట్ ఒక గంటలో దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ దేనికి ఏ పార్ట్కి వెళ్ళాలో అంత ఎంత స్పీడ్గా జరిగిపోతుంది. ఈ దేహం అన్నమయ దేహం అన్నప్పుడు ఆహారము మొత్తం అంతా కూడా అన్ని పార్ట్లకి సప్లై చేసేదంతా కూడా ఈ పరం స్థితిలోనే ఉంది. అలాగే మీ నుంచి శక్తి మీరు బయటికి రావాలి అన్నప్పుడు ఇక్కడ సృష్టి జరిగిపోతుంది. ఆ ఓంకారం అనే శబ్దము నాభి నుంచి ఉద్భవిస్తుందన్నారు. ఆ శబ్దం నాభిలో పుట్టి అక్కడి నుంచి హృదయ గ్రంథిని తాకి అక్కడి నుంచి మధ్యమ స్థితి నుంచి మాటగా మారి వైఖరి బయటకు వచ్చేసింది. ఇంత చర్య మనలో ఇలా మాట్లాడుతున్నప్పుడు సెకండ్స్లో జరుగుతుంది. మనం ఎప్పుడైనా గుర్తిస్తామంటారా? అందుకే నీ లోపలికి నువ్వు చూసుకున్నప్పుడు నీలో ఉండే దివ్యత్వము దైవత్వము తెలియబడతాయన్నారు.